ఖైరతాబాద్ మహాగణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు మహాగణపతి పనులను పరిశీలించారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు 70 సంవత్సరాలు నిండుతుందో ఏర్పాట్లను మరింత ఘనంగా చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఉత్సవ సమితిని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. రాబోతున్నటువంటి వినాయక ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని నవ్వుతున్న భవిష్యత్తు విధంగా జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఇప్పటికే తెలిసేటువంటి వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా ఖైరతాబాద్ లో ఈ వినాయకుడి దర్శనానికి లక్షలాది మంది ప్రజలు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుండి వచ్చేటువంటి వారు ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు అందించేటువంటి మరి ప్రక్రియని మొదలు పెట్టాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని రెండు కమిటీల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో అడాక్ కమిటీ వేయాలని మేము గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది మీడియా ద్వారా. ఆ అడాక్ కమిటీని ఈరోజు మేము టెంటేటివ్ గా అనౌన్స్ చేస్తా ఉన్నాం. చాలా మందికి ఉత్సాహం ఉంటుంది, మేము కూడా సభ్యులు ఉండాలని. వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు, అల్టిమేట్ గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ప్రధానంగా ఖైరతాబాద్ లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమం పాల్పంచుకోవచ్చు. ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారి మరి చేతనైనటువంటి సేవా కార్యక్రమాలతో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ మనము దారి పొడుగున ఈ 11 రోజులు మరి ప్రసాదాల పంపిణీ కార్యక్రమం కానీ వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు. అందరూ కూడా దీనిలో కలవాలని వచ్చారు. మేము అబ్జెక్షన్ చెప్పాము. ఎండ్ ఆఫ్ ది డే దానం నాగేందర్ గారు మీకు ముందే కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే ఇది శంకరయ్య గారు, సుదర్శన్ గారు వారితో పాటు ప్రతి ఒక్కరి ఘనత 69 సంవత్సరాలు కంప్లీట్ చేసి 70 సంవత్సరాల వినాయకుని చరిత్ర ఇది. దీని గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఏ విధంగా చేశామో అదే విధంగా అందరినీ కలుపుకొని బస్తీ పెద్దలు మళ్ళీ బస్తీ యువకులు అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఘనంగా చెప్తామని తెలియజేస్తా ఉన్నాము. మీరు చూస్తూనే ఉన్నారు, చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఇంత పెద్ద ప్రపంచ లెవెల్లో కమిటీ కాబట్టి ఎందుకంటే అందరు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అంటే ఖైరతాబాద్ కాదు, ప్రపంచం మొత్తం హైదరాబాద్ తెలంగాణ అందరూ ప్రతి ఒక్కరికి గణేష్ని చూడాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఉత్సవాలు అన్నీ తగ్గకుండా ఇంతకుముందు వాళ్ళందరూ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉండే అవన్నీ క్లారిఫికేషన్ చేసి అన్ని ట్రాన్స్పరెన్సీ చేసేసి చేస్తాం. ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే, శంకరయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన బిల్డింగ్ కట్టించారు. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే. 2022 వరకు అన్ని సవ్యంగా జరిగింది. 2022 సమస్యలు స్టార్ట్ అయింది. వారు మా నాన్నగారు గౌరవం మీద కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఈ సంవత్సరం కూడా ఏంటంటే మేము సైలెంట్ ఉన్నాను చాలా మంది అంటున్నారు. ఎందుకు సైలెంట్ అంటే దీని గౌరవం పడేయకూడదు. ప్రపంచంలో ఎవరైనా వినాయక చవితి అంటే అందరి దృష్టి ఖైరతాబాద్ వైపే ఉంటుంది. ఆ లెగసీ, ఆ చరిత్ర పడేయకూడదని మేము మొన్న మా నాన్నగారి ఫోటో పెడితే కూడా అంటే పెట్టలేకపోయాం. ఆయన కర్ర పూజ రోజు ఆ బాధ, ఆవేదన, టెన్షన్ చాలా ఉన్నాయి. నాగేందర్ గారు మాకు ఎమ్మెల్యే కాబట్టి ఆయన గౌరవం పెట్టేసి అన్ని సమస్యలు పురుష పెట్టాలనుకుంటాం మేము కూడా. కానీ ఇంతకుముందు ఏ విధంగా చేసామో 69 సంవత్సరాలు రేపటి 100 సంవత్సరాలు కూడా ఇదే విధంగా బరాబర్